రాజమండ్రి అల్లుడు అవ్వాలంటే అదృష్టం ఉండాలి. అందులో వాళ్ళు చూపించే ప్రేమ మర్యాదలకి ఎవరికైనా కడుపు నిండిపోవాల్సిందే. రాజమండ్రి మ్యారేజ్ సిరీస్ పార్ట్ 2. హలో రాజమండ్రి, ఎలా ఉన్నారు? తినే మాకు అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. మా కొలీగ్స్ లో ఒక అమ్మాయి మ్యారేజ్ కోసం మేమైతే అలా రాజమండ్రి వచ్చాం. బయట ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టారని చూసేలోపు మన ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ అట ఒక అమ్మాయి కలిశారు. సో చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడారండి. నన్ను గుర్తుపట్టి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. ఇకపోతే మన రాజమండ్రి బంతి భోజనం గురించి చెప్పనవసరం లేదు. సో చాలా మర్యాదగా ఆప్యాయంగా వడ్డిస్తారండి ఇక్కడ వాళ్ళు. అదే కాకుండా ఇక్కడ రాజమండ్రి అల్లుడికి సంక్రాంతికి 150 నుంచి 160 ఐటమ్స్ అయితే పెట్టారని విన్నాను. అయితే నా నించొని తినేదానికన్నా కూర్చొని తినే తృప్తి చాలా బాగుంటుంది. మర్యాదగా అదే బంతి భోజనం. బగారా రైస్ సూపర్. పక్కన వేరే ఫంక్షన్ అవుతుంది. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:58 కి మ్యారేజ్ అండి. అలా ఆర్కెస్ట్రా చూస్తూ పెసరట్టు ఉప్మా పెరుగువడ టేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేతి ఇడ్లీ నేతి బొండ అయితే మా వాడైతే ట్రై చేశాడు. పెరుగువడ అయితే నేను ట్రై చేయలేదు. నేనైతే నేతి ఇడ్లీ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. పెళ్లి కూతురికి బాయ్ చెప్పి మళ్ళీ 4 o'clock మ్యారేజ్ కి వస్తామని చెప్పి మ్యారేజ్ అలా అయింది. అదేవిధంగా రాజమండ్రి నుంచి వైజాగ్ కి 360 రూపాయలతోటి ఎలా వచ్చామనేది నెక్స్ట్ వీడియో